ఇదిగోండి ఈ బియ్యం వడియాలు అన్నాను కదండి, ఇవి కూడా వేపు తీసేసుకుందామండి. ఇవి కూడా చాలా బాగుంటాయండి. పిల్లలు అయితే ఇలా బేసన్లు వేపు పెట్టేస్తాను, తినేస్తూ ఉంటారు. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇది వేసిన తర్వాత ఇందులో బెండకాయ వేసేస్తున్నామండి. ఈలోగా అటు తాలింపు అవుతుంది, అన్నం అయిపోయింది, కుక్కర్ ఆపేసాను. ఇదిగోండి ఇక్కడ తాలింపు అవుతుందండి. ఇది తాలింపు అవుతూ ఉంటుంది. ఇలాగ మనం బెండకాయలు వేసుకున్నాము, బెండకాయలు వేగుతూ ఉంటాయి. అన్నీ ఒకసారి వేసుకోలేవండి, నూనె ఎక్కువ పడుతుంది, అందుకని కొద్దిగానే వేస్తాను నేను. ఇదిగోండి ఇలా కలిపి పెట్టుకున్నాను కదండి. ఇది ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి అండి కలిపి పెట్టేసుకొని ఎప్పుడన్నా అకేషన్ వేసి మనకు బాగుంటుందండి. ఇది స్టైల్గా పెట్టడానికి కొద్దిగానే వేసుకున్నామండి. ఓకేనండి, కొద్దిగా వేసుకున్నాం. ఇట్లా చేసుకుని చాలా బాగుంటుందండి, తినడానికి మనకు చాలా ఇష్టంగా తినచ్చు మనం. ఇదిగోండి అయిపోయింది, అది అవుతూ ఉంటుంది. మనం ఇలాగా దాంట్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసాను కదండి, కొద్దిగా కరివేపాకు రొబ్బలు వేసుకున్నామండి. అదని కొద్దిగా జీలకర్ర, ఆవాలండి. ఇదిగోండి 4 ఎండుమిరపకాయలు. మీరు అందరూ చేసుకొని చూడండి, చాలా బాగున్నాయి అంటే మీరు అంటారు. మీరు చేసుకొని చూడండి ఒకసారి, మీకు తెలుస్తుందండి ఆంటీ వంటకాలు ఎలా ఉన్నాయో. ఇదిగోండి పప్పు కుక్కర్ అయిపోయిందండి, చేస్తున్నాను. ఇదిగోండి కొద్దిగా ఉప్పు వేసుకొని మనం, మీకు చెప్పాను కదండి నేను. ఇదిగోండి ఇక్కడ అవి, ఇదిగోండి చూడండి, కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది మన బర్బరీ చెర్రీ. ఇది మనం అక్కడ అందరు చూసానండి నేను యూట్యూబ్లో, చాలామంది మొక్కలు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటున్నారేమో. ఇది చాలా యూజ్ అండి అన్నిట్లోనూ. మీకు చింతపండు బదులు ఇది వాడితే ఫుల్లీ సి విటమిన్ అండి. అసలు దీంట్లో ఉన్నంత సి విటమిన్ నిమ్మకాయలో కూడా లేదండి, అంత సి విటమిన్ ఉంది ఇందులో. ఇదిగోండి దీని గింజలు తీసేస్తాను, ఉంటే అది జ్యూస్ వేస్తానండి నేను. ఇదిగోండి గింజలు, మనం డైరెక్ట్గా గింజలు వస్తాయని నేను ఉడకబెట్టేస్తాను, చారు చేసిన అంతే. ఈ జ్యూస్ వేసుకుంటాం చారులో, మనం పప్పులో దేంట్లో అయినా సరే మీరు చక్కగా వాడుకోవచ్చండి. ఇదిగోండి ఇదిగోండి అసలు ఎంత టేస్టీగా, కలర్ చూస్తే అసలు చాలా ఎమ్మీగా ఉంటుందండి కలర్ దీనికి. ఇదిగోండి గింజలు ఇవన్నీ తీసి పడేసి మనం ఇది ఒక్కటే వాడుకుందామండి. నేను కొద్దిగా దీంతో పప్పుతో రుబ్బేసి అయిపోయిందండి. పప్పు తాళింపు వేసేసుకుందాం. నేను పప్పు గుత్తితో చేస్తానండి, పప్పు గుత్తితోనే పప్పు మ్యాష్ చేస్తాను, అలా అలవాటు. మనది తాళింపు అయిపోయింది, మనం చూద్దామండి. ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌనిష్ వస్తే సరిపోతుంది మనకి, వేసేద్దాం, తాళింపు వేసేద్దాం. ఇటువంటి బెండకాయలు ఇలాగా వెళ్తున్నాయి. అసలు ఈ బెండకాయ ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఎవరైనా భోజనానికి వెజిటేరియన్స్ పిలిచినప్పుడు కూడా ఇది ఒక ఐటెం కింద పెట్టుకోవచ్చు. నేను వెజిటేరియన్ ఎవరైనా పిలిచినప్పుడు వంకాయ, బెండకాయ, వెరైటీస్ వాళ్ళబ్బా చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు. బా ఎంత వెరైటీ చేస్తారండి అని. వెజిటేరియన్ చాలా వెరైటీస్ చేసేదానండి, వెరైటీగా.
ఇంకండి ఇది అయిపోయిందండి. తాలింపు వేసేస్తాను, ఇక్కడ పెట్టి వేసేస్తాను. ఇదిగోండి ఇదిగోండి అయిపోయింది. ఇలా బ్రౌన్ అయితే చాలండి ఉల్లిపాయలు. ఇదిగోండి అయిపోయినట్టే. పప్పు దీంట్లో వేసేద్దామండి. ఇదిగోండి ఇదిగోండి కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసేసుకుందామండి, అయిపోతుంది. ఉప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు చూద్దాము. బ్రహ్మాండం అండి, టేస్ట్ అదిరిపోయింది. మీరు చేసుకున్నారనుకోండి, ఆంటీ ఇంత బాగుంటుందని అనుకోలేదండి పప్పు అంటారు మీరు. అంత బాగుందండి పప్పు టేస్ట్. ఇది చూడండి బెండకాయ వేపుడు చేసుకుని. ఇదిగోండి అన్నం తీసేద్దాం కొద్దిగా వేడివేడిగా. టైం అయిపోయింది కదా భోజనానికి. నేను మీ ముందు తినలేనండి, మీరు చూస్తూ ఉంటే నాకు తింటే బాగుండదు. నేను అన్నీ పెట్టుకొని చక్కగా అంకుల్ నేను కూర్చొని తింటాను. ఓకేనండి. ఏంటండి మనకి ఇంకేం కావాలంటే బెండకాయ వేపుడు అండి. కొంచెం నూనె తీసేసి నూనె కూడా పెద్ద ఎక్కువగా లాగదండి, అంతా తీసేస్తాం కదా మనం వడగట్టేసి. అసలు చాలా బాగుంటుందండి, పిల్లలు అందరు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకండి బియ్యం వడియాలు, పెరుగు, మిరపకాయలు, బొబ్బర్ల వడియాలండి, పొనగంటి కూర పప్పు, బెండకాయ రైస్, లంచ్ రెడీ చేశానండి. ఓకేనండి, మీరందరూ చూడండి, చేసుకోండి మీరు కూడా. పప్పు అయితే అదిరిపోయిందండి. వడియాలు కూడా చాలా బాగుంటాయి, ఈ వేపుడు కూడా చాలా బాగుంటుంది. మీరు చేసుకొని చూసి నాకు చెప్పండి. ఓకేనండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి. బెల్ బటన్ నొక్కండి, మర్చిపోకండి. బాయ్ అండి.